తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కార్యవర్గ నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధి కోసం సంఘం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, అర్చకులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు మిగతా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కొత్తగా అపాయింట్ అయిన కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా చెప్పాలనుకునేది బ్రాహ్మణులు పర్టికులర్ పూజారులు ఎవరైతే గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కూడా బ్రాహ్మణులు కానీ నేను గుడికి సంబంధించిన వాళ్ళు ఇక స్పెసిఫిక్గా చెప్పాలి. ఎవరైతే గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సొసైటీని ఆర్గనైజ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలని. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాట ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 10 మంది వినే పొజిషన్ ఉంటుంది. మాకు పొజిషన్ ఉంటే కానీ మా మాట అది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మీ మాట, మీ నిజాయితీ, మీ పట్టుదలతో మీరు ముందుకెళ్తూ ఉంటారో దానికి ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక వైబ్రేషన్, మీ సొసైటీకి వైబ్రేషన్ తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పూజారులు, గుడిలో ఉన్న ఎవరైతే ధార్మిక సంబంధించిన వాళ్ళు వాళ్ళే అనేది పంపిస్తారు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు, ఒక ఆయన ఒక పెద్ద మనిషి అడిగారు, నువ్వు గుడిలో ఉన్నావు కదా, నువ్వు నా పార్టీలో పనిచేస్తున్నావు, ఒక బ్రాహ్మణులు పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ఆయన అడిగారు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా పొలవించే ఆయనకి రాజశేఖర రెడ్డి గారితో బాగా మంచి రిలేషన్ ఉంటారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, నా గుడికి రోజుకి ఒక 1000 మంది వస్తారు. ఈ 1000 మందిలో నేను ఒక ఎట్లలేదన్నా కానీ ఒక 200 మంది నేను గ్యారంటీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. ఆ 200 మందిని కాంగ్రెస్ పార్టీ పోటీయించగలుగుతానని చెప్పాడు. రేపు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధానంతో, అదే ఆలోచనతో ధార్మికంగా, ధర్మంగా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అట్లాంటి మనిషికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా మన వైపు ఉందనేది మీరు కొనసాగుతున్నారు. ఎందుకంటే ఒక ధార్మిక, ఒక నిర్బలత ఏదైనా సహకారం కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుంది. ఇవాళ మాకు ఈ పొజిషన్స్ అన్ని ముగిన మీరు చాలా కష్టపడిన తర్వాత మాకు వచ్చింది. దీన్ని గుర్తించిన ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మా పార్టీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం. అట్లాగే ఈ కృతజ్ఞత ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఒకటే మాట, మీరు ఇక్కడైతే ఏదైతే నిబంధనలతో పనిచేస్తున్నారో ఇది మీ కులంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయండి, వీళ్ళందరినీ కూడా డెవలప్ చేయండి అనే ఆలోచనతో మమ్మల్ని మధ్యలో పంపించారు. దానికి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని అందరూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన బసవరాజ్ శ్రీనివాస్ గారు, నేను ఏదైనా కానీ మా ఆలోచనలో ఇక్కడ కూడా డిఫరెన్స్ లేదు. మేము ఒకే ఆలోచనతో వెళ్తున్నాం. అన్నీ కూడా మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ మా ముందు చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన విధానాలు కానివ్వండి, ఇప్పుడు తెలుస్తున్న విధానం కానివ్వండి, చాలా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని మా ఆలోచన. ఇంతకుముందు ఏ జరిగిందనే దాని గురించి మేము ఎక్కడ విమర్శ చేయదలుచుకోలేదు, చెయ్యని కూడా. ఎందుకంటే మా నిబద్ధత, మా ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఒక విధి విధానంతో వెళ్తుంది. ఆ విధి విధానాలన్నీ కూడా ఒక సంస్థాగతంగా, ఒక సభ్యతగా, ఒక కాన్స్టిట్యూషనల్గా రేపొద్దున బ్రాహ్మణ సమాఖ్య ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థగా రేపొద్దున మీ ముందు నిలబడుతుంది. మీ అందరికీ కూడా ఒక న్యాయం చేసి, న్యాయం చేయడమే కాదు, మీ అందరికీ కూడా ఒక దాన్ని ఏమంటారు, మీ ఆలోచన మా ఆలోచన కూడా మేము ముందు తీసుకెళ్తామని కూడా మీ అందరికీ తెలియాల్సింది. ఎందుకంటే ఇవాళ బ్రాహ్మణులు నేను తీసుకోండి, ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చూస్తే మనం వాళ్ళకి
దుకాణం చొరవ వేసుకొని వచ్చినా, మంచి గొడవలు వేసుకొని వచ్చినా కానీ ఇంట్లో పొజిషన్ ఏంటనేది చాలా మంది తెలిసిన విషయం. దీనంతటి కూడా మేము కూడా వేరే ఆలోచన చేసాం. మొన్న కూడా మా ఉపయోగంలో కూడా మేము చెప్పాం, ఎవరైతే ఉన్నారో 1000 మంది బ్రాహ్మణులు మేము కోటీశ్వరులు చేస్తామనే మాట ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తామంటే ఇదే మా రేవంత్ రెడ్డి గారు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పారు. దాంట్లో 1000 మంది బ్రాహ్మణులు అనేది పెద్ద మాట కాదు, అది పెద్ద ఇదే కాదు. కాబట్టి 1000 మంది బ్రాహ్మణులు కూడా ముఖ్యంగా మహిళలనే మేము టార్గెట్గా తీసుకొని వాళ్ళందరి అభివృద్ధి సమాఖ్య అభివృద్ధి అట్లాగే బ్రాహ్మణ అభివృద్ధిగా మేము తీర్చిదిద్దుతామని మా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మా చైర్మన్ గారు మేము దీనికి కట్టుబడి ఉంటాం. అట్లాగే ఏమైనా కానీ ఒక బ్రాహ్మణ అభివృద్ధి దక్షత ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ